భవిష్యత్తులో హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత ఏ జాబ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందో వింటే అందరూ ఆశ్చర్యపోతారు. అది ప్లంబింగ్ వర్క్ కావచ్చు, కార్పెంటరీ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, మెకానికల్ వర్క్ కావచ్చు. వీటికే హైయెస్ట్ పే ఉంటుందంట. ఫోర్డ్ కంపెనీ CEO జిమ్ పార్లే ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తమ సంస్థలో 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అయితే వాటిలో చాలా వరకు కూడా హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అంట. అంటే దాదాపు అమెరికన్ డాలర్స్తో సంవత్సరానికి $1,20,000 అంటే దాదాపు ₹1,00,00,000 అనమాట. సంవత్సరానికి ₹1,00,00,000 పైన జీతం ఉండే జాబ్స్ ఉన్నాయి. కానీ ఆ జాబ్స్ని భర్తీ చేయడానికి స్కిల్డ్ మెకానిక్స్ లేరంట. అంటే మనం చూస్తే భవిష్యత్తులో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్, ఫ్యాక్టరీ వర్క్స్, మెకానిక్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు నైపుణ్యాల కొరత కనిపిస్తుంది. దానిలో ఎవరు చదువుకోవట్లేదు, ఎవరు నేర్చుకోవట్లేదు. భవిష్యత్తులో ఒక ప్లంబర్ కావాలన్నా, ఒక మెకానిక్ కావాలన్నా, ఒక కార్పెంటర్ కావాలన్నా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా వైట్ కాలర్ జాబ్స్, సాఫ్ట్వేర్, కంప్యూటర్ మీద కూర్చునే జాబ్స్, PhD చేయటాలు, డిగ్రీలు వీటి మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. బ్లూ కాలర్ జాబ్స్ అంటే అబ్బో మనం చేయకూడదు, మనకి డిగ్నిటీ తక్కువ, ఆ జాబ్స్ మనమే కాదు అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఆ స్కిల్, ఆ నైపుణ్యం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అవుతారు. వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారంట. సో దానివల్ల AI వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎన్ని ఉద్యోగాలు పోయినా ఇలా స్కిల్ బేస్డ్ వర్కర్స్, ఏదైతే కంప్లీట్ స్కిల్ బేస్డ్ ఒకేషనల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దొరకడం కష్టం. రేపొద్దున ప్రపంచాన్ని నిర్మించగలిగే వాళ్ళు, అన్నిటినీ మరమ్మతులు చేయగలిగే వాళ్ళు, ప్రపంచాన్ని నడిపించగల వ్యక్తులు, AI వచ్చినా ఎటువంటి వ్యవస్థలు వచ్చినా సరే వాటన్నిటిని దాటి పనిచేయగలిగిన వాళ్ళు ఈ సర్వీస్ బేస్డ్ అనమాట, ఒకేషనల్ ట్రైనింగ్ ఉన్నవాళ్ళు అనమాట. దీనికి సంబంధించి ఆనంద్ మహేంద్ర కూడా ఈ ఫోర్డ్ CEO చెప్పిన మాటలు చెప్తూ ఒక ట్వీట్ కూడా చేశారనమాట. మనందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ఫాక్ట్ AI కన్నా గొప్పగా చర్చించుకోవాల్సిన అంశం AI వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతే అనుకుంటున్నాం. కానీ చాలా ఉద్యోగాలు వేకెంట్గా ఉన్నాయి. దానికి సంబంధించిన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేరనమాట. ఇది ఒక పారాడాక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక పక్కేమో ఉద్యోగాలు లేవంటున్నారు, ఇంకో పక్కేమో చాలా ఉద్యోగాలు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేకపోవడం వల్ల ఆ ఉద్యోగాలు అలానే ఉండిపోతున్నాయి అనమాట. భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలంటే ప్లంబింగ్, కార్పెంటర్, మెకానికల్ ఇలాంటి వర్క్స్లో చాలా ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారని చెప్తున్నారనమాట. అంతేకాదు ఇప్పటి వరకు కూడా ఒకేషనల్ ట్రైనింగ్ కావచ్చు, అప్రెంటిషిప్ కావచ్చు, వీటికి సంబంధించిన సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా భారతదేశంలో చాలా మంది ఉన్నారు. మనం చూస్తే మనకు ఒక కార్పెంటర్ అవసరమైనా, లేదా ఒక ఎలక్ట్రీషియన్ అవసరమైనా, ఒక ప్లంబర్ అవసరమైనా మన వీధి చివరినో లేదా మన కాలనీలో ఎవరన్నా అలవాటైన వాళ్ళని పిలుస్తాం. వాళ్ళకి ఫార్మల్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల తక్కువ డబ్బులు ఇస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఫార్మల్ ట్రైనింగ్ ఉండి ఫార్మల్ అప్రెంటిషిప్ ఉంటే వాళ్ళదే హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అవుతాయంట. అమెరికాలో కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో ఈ ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్నాయంట. ఆనంద్ మహేంద్ర గారు చెప్పిన ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా వీటి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఒకేషనల్ ట్రైనింగ్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలన్నమాట. భవిష్యత్తులో కార్ల్ మార్క్స్ చెప్పిన విప్లవం ఏదైతే ఉందో, వర్కర్స్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, వర్కర్స్ ఒక స్ట్రగుల్ చేసి వాళ్ళు పైకి వస్తారు అని చెప్పి అంటారు కదా, అది హింసతో కాదు, వాళ్ళ యొక్క వాల్యూని తెలుసుకుని, వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకుని వర్కర్స్ రైజ్ అవుతారు. కొత్త కొత్త ఒకేషన్స్లో, కొత్త కొత్త ట్రైనింగ్స్లో, కొత్త కొత్త స్కిల్స్లో అవి నేర్చుకున్న వాడే AI వచ్చినా సరే ఉద్యోగాల్లో రాణించగలడు.